1980 తర్వాత అమ్మవారి యొక్క స్థితి మారిపోయింది ఇక్కడ. ఏ విధంగా అంటారు? విపరీతంగా జనాభా పెరగడం కానీ ఏంటి ఆ 80 నుంచి ఈ డెవలప్మెంట్స్ ఎక్కువైంది అమ్మవారికి. వాస్తు రీత్యా కానీ ఆగమ వాస్తు రీత్యా చాలా తీసుకొచ్చారు అమ్మవారికి. ఏంటి ఆ నైరుతి మెట్లు తీసుకురావటం, అలాగే నైరుతి నుంచి ఘాట్ రోడ్డు వేయటం, ఇలాంటివన్నీ కూడా కోనేరులు మూసేయటం. అయితే అవి కొన్ని చాలామంది అది ప్రాధాన్యత లేకుండా మూసేశారంటారు, కానీ నైరుతిలో నీరు ఉండకూడదు వాస్తురీత్యా. సో గుడికి కూడా వాస్తు గుడికి కూడా అంటే దేవాలయానికి వాస్తు అసలు మనకి భారతదేశానికే వాస్తు లేదు. ముందు భారతదేశానికే వాస్తు లేదు. దేవాలయానికి అంటే ఆగమ శాస్త్రం ఉంది. దేవాలయానికి వాస్తు కంటే కూడా ఆగమ శాస్త్రం ప్రకారం మనం దేవాలయం మాత్రం ఉండాలి. మరి అలా చూసుకుంటే మనకి అమ్మవారికి దక్షిణం వైపు గంగ ఉంటుంది, ఉత్తరం ఉండదు, దక్షిణం వైపు ఉంటుంది. ఇటువంటి అన్నీ కూడా కొన్ని చూసుకుంటే దానివల్ల కూడా కొన్ని అవయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు సమస్యలు రావటం ఏంటి, ఏదో ఒక దానిలో ఎవరో ఒకళ్ళు అల్లరి పాలవటం విజయవాడలో, ఇటువంటివన్నీ కూడా. అలాగే విజయాన్ని కూడా అలాగే లభిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే అమ్మవారి దృష్టి అంతా కూడా తూర్పు వైపు ఉంటుంది. అమ్మవారు చూస్తున్నంతసేపు అదంతా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందింది. అమ్మవారికి ముందే కదా ఇదంతా, ఈ బీసెంట్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ, వంద రోడ్లు ఇవన్నీ కూడా. ఈ వన్ టౌన్ ఈ రోజున ఎలా పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది వన్ టౌన్. అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారికి అన్నీ సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఇంత పెరిగాం, ఇలా ఉన్నాం అని. ఎంతో అసలు ఒకరు కాదు, ఇక్కడ ఉన్న వైశ్యులు ప్రత్యేకంగా, వైశ్యులు వ్యాపారస్తులు ఎంతోమంది అమ్మవారిని కొలిసి అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. అంజలి గారు ఉన్నారు. అంజలి గారు 1948లో యాక్టర్ అంజలి గారు. ఆవిడకి ఇప్పుడుగా ఆవిడ పేరు మీద ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు ఆవిడ కుంకుమ పూజ చేయిస్తుంది. ఆవిడ చెప్తూ ఉంటుంది, ఆవిడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను, బాల రూపంలో నాకు కనిపించింది. ఇప్పటికీ అందరూ అంటూ ఉంటారు, ఆ లైన్లో ధర్మదర్శనం నుంచి ఉంటారు వాళ్ళు, అమ్మవారు బాలారూపంలో తిరుగుతుంది అక్కడ ఏంటి, నువ్వు భర్త ఎగురుతూ ఉంటారు ఏంటి, వాళ్ళు వీళ్ళని కొట్టేస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అంత విశేషమైనటువంటి శక్తి స్వరూపిణి ఇక్కడ ఆవిడ. అందుకనంటే ఇక్కడ అమ్మవారిని ఎవరైతే అమ్మవారిని అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే అమ్మని నమ్మి అమ్మ దగ్గర పాదాల దగ్గర చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది ఇక్కడ. దానిలో ఎటువంటి ఇది లేదు, సమస్య లేదు. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ కొండపైన అమ్మవారికి శుక్రవారం, మంగళవారం లేదంటే ఆస్పీషియస్ డేస్ అని అంటే ఏమేం చెప్తారు సార్? పౌర్ణమి, అమావాస్య, మంగళవారం అంటే ఈ రాహుకాలం సమయంలో ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో మనకి రాహువుకి కేతువులకి ఆధిపత్యాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గా అమ్మవారు. అందుకని ఈ కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, అష్టమ రాహు ఉన్నవాళ్ళు, అలాగే సప్తమంలో వివాహ స్థానంలో స్త్రీలకి సప్తమంలో రాహు ఉంటే భర్త ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళకి సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు. ఎందుకంటే అర్ధనాశం, మనస్తాపం, వ్యాధి రూపేణ పీడితం, బంధు మిత్ర సుహృత్ క్లేశం అన్నాడు. ఇవన్నీ కూడా రకాలుగా ఉన్నాయో మనుషులకి బాధలు, మామూలు కాదు. ఒక రాహు కాలసర్పదోషం మనిషికి పడిందంటే వాడు రాజీవ్ గాంధీ అయినా సరే, రాహుల్ గాంధీ అయినా సరే. రాహుల్ గాంధీ కాలసర్పదోషం, మరి వివాహం లేదు, ఏం తక్కువ ఆయనకి? అదే కదా. అలాగే చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఎక్కువ మందికి కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వాళ్ళు రాజకీయాల్లో బాగా రాణిస్తారు, విశేషమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు, కానీ పర్సనల్ లైఫ్ ఉండదు. ఏదో ఒక దెబ్బ కొడుతున్నాడు. సంతానం ఉండదు కొంతమందికి వివాహం కాదు, కొంతమందికి వివాహమైన ఏదో సమస్యలు అవుతుంటాయి. అలాగే సప్తమంలో రాహు ఉంటే బహుకలత్ర యోగం అన్నాడు. అంటే ఎక్కువ మందితో వివాహాలు జరుగుతాయి, భార్య చనిపోతూ ఉంటుంది, లేదా భార్య ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇలాగా అవయోగాలన్నీ కూడా సప్తమ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ కుజ రాహువులు ప్రభావం ఎక్కువ మనుషుల మీద ఉంటుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద బాగా దెబ్బ కొడుతుంది ఇది. అందుకని వాళ్ళు ఎంత ఏం చేస్తారంటే ఎక్కువగా అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. అందుకనే తమిళనాడు కానీ
ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్గా అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు వాళ్ళు. దుర్గని ఏ రూపంలో అయినా సరే దుర్గను పూజిస్తారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆయన సర్పాకారంలో ఉన్నారు కాబట్టి, ఆయన సంచరించారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రత్యేకంగా ఈ దోషాలన్నిటికీ కూడా పూజిస్తారు అన్నమాట. అందుకని దుర్గా అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామికి ఆ రాహుకాల సమయంలో ప్రత్యేక పూజలు చేయటం అనేది జరుగుతుంది. అలాగే శుక్రవారం 10:30 to 12 రాహుకాలం, అలాగే మంగళవారం 3 to 4:30 రాహుకాలం. ఆ రాహుకాలంలో పూజలు ప్రత్యేకంగా చేస్తే ఆ సమయంలో దుర్గా పూజ ఎవరైతే చేస్తారో అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి యోగం జరుగుతుందండి. ఈ దోషం అంటే ఈ కాలసర్పదోషం అనేది పోదు ఎవరికి. మీరు ఎన్ని పూజలు చేసినా కాలసర్పదోషం పోవడం అనేది అసాధ్యం. అది వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. కానీ ఈ పూజ అనేది ప్రత్యేకం. ఈ పూజ ప్రభావం పనిచేస్తుంది.